కార్మికులు సమ్మె చేస్తుండడంతో ప్రస్తుతం నగరాలు కావచ్చు పట్టణ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. చెత్త తరలించకపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోతోంది. కొంతమంది పర్మనెంట్ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే సమస్య తీవ్రత మాత్రం పెరుగుతోంది. ఇప్పటికే 15 రోజులు దాటినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి ఇటు ప్రజలు ఇటు కార్మికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక నెల్లూరులో చూద్దాం. నెల్లూరులో ప్రస్తుతం ఈ సమస్య చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహేష్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఒకవైపు నగరంలో ప్రస్తుతం రకరకాల పరిస్థితులు ఉంటాయి. అక్కడ నగరంలో చెత్త తరలించకపోతే మనం చూస్తుంటాం, ఒక 2 రోజులు 3 రోజులు తరలించకపోయినా కూడా ఇంటి ముందు కావచ్చు వీధుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం 15 రోజులుగా సమస్య కొనసాగుతోంది. దీనికి నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ కార్మికులు ఏం చెప్తున్నారు? శ్రీహరి సార్, నెల్లూరులోని గాంధీ పార్క్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 3000 మంది కార్మికులు మండు టెండర్లో దీక్ష చేస్తున్నారు. 16 రోజులు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 16 రోజుల నుంచి అయ్యా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అంటూ మొర పెట్టుకుంటున్న వీళ్ళ మొర ఆలకించే వాళ్ళు లేరు. ప్రభుత్వం కనీస కనికరం లేకుండా వ్యవహరిస్తున్న తీరు ఈ కార్మికుల కళ్ళల్లో నీరు తెప్పించి కన్నీటి పర్యంతం అయ్యే పరిస్థితులు. ఈ మరోవైపు ప్రజలందరూ కూడా చెత్త చెదారాలు పేరుకోపోయి కొండలను తలపిస్తున్నాయి చాలా ప్రాంతాల్లో. ఒక్కసారిగా ఈ నెల్లూరు జిల్లా మొత్తం రోగాల మయం అవుతుందేమోనని జనమంతా కూడా భయంతో భీతిల్లిపోతున్నారు. ఈ కార్మికులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారమ్మా, 16 రోజుల నుంచి చేస్తున్నారు, మరి ప్రభుత్వం ఈ రోజన్నా మీకు సానుకూలంగా వ్యవహరిస్తుంది అనుకుంటున్నారా? మేము 13 ఈ రోజుకి 16 రోజుల నుండి పారిశుద్ధ కార్మికులు మా డిమాండ్ల కోసము చాలన జీతాల కోసము మేము ధర్నా చేస్తూ ఉన్నాము. మేము చేస్తే న్యాయమైన పోరాటంలో ఆ రోజు జగనన్న చెప్పిన మాట ఈరోజు అది నిలబెట్టుకోలేకపోయిండు. నేను వస్తానే గతంలో ఉన్న వాళ్ళని విమర్శించాడు. ఏంది నేను వస్తానే వాళ్ళు 15 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే నువ్వేం పట్టించుకోలేదు, నేను వస్తానే పర్మనెంట్ చేస్తానన్ను. మరి జగనన్న 5 ఏళ్ళు అవుతున్నా నువ్వు ఎక్కడ కూర్చొని ఉండవు, నీ మొహం మాకు కనిపించటంలా. ఈరోజు మంత్రులు ఊరక మాట్లాడి ఇప్పుడు 4 సార్లు పిలిచారు మా వాళ్ళని. పిలిచి ఊరక మంత్రాలు నడుపుతున్నారే కానీ దానికి న్యాయమైంది ఈరోజు చెప్పడంలా. మేము రోడ్ల మీద రాత్రి పగళ్ళు మా న్యాయమైన పోరాడుతుంటే కమిషనర్ ఒక పక్క, హెల్త్ ఆఫీసర్ గారు ఒక పక్క, నరసింహరావు గారు ఒక పక్క ఇట్ట పోటీ కార్మికులను తీసుకొచ్చి ఆ రోజు వైసీపీ నాయకులు మాతోటి చొక్కాలు ఇప్పుకొని తిరిగారు. ఈరోజు అదే వైసీపీ నాయకులు మనుషులను పెట్టి ట్రాక్టర్లు పెట్టి కుక్కలేర్లు పెట్టి తీపిస్తుండ్రు. మరి మేము అడిగినము, అడ్డుకుంటే ఆ రోజు మీరు ఎట్టొచ్చి చెప్పారయ్యా, ఈ రోజు ఎట్ట చేయిస్తారు, మాకు చాలని పైన హెల్త్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ మరికొందరు దాడులు కూడా చేశారు కదా, నిన్న పోలీసులు కూడా ప్రయోగించినట్టు దాడులు చేశారు. మిమ్మల్ని జైళ్ళల్లో పెడతామన్నారు. మీరు శాంతియుతంగా చేయాలంటే శాంతియుతంగానే చేస్తాముండము. మాకు 15,000 జీతము, 2,000 పిఎఫ్ ఈఎస్ కార్డుకు పోతుంది. ఈఎస్ కార్డు అన్నారు, మా డబ్బులు దోసుకుంటుండ్రు కానీ మాకు విఎస్ కార్డుకి ఏ హాస్పిటల్లో చూడటంలా. మా డబ్బులు మేము పెట్టుకుని ఏదైనా బాగలేకపోతే మేము చూపించుకోవాలా. మరి దాడులు పోలీసు బలగాన్ని మా మీద ప్రయోగిస్తుండ్రు, భయపిస్తుండ్రు, మమ్మల్ని కాలుతో కొట్టిండ్రు, 10 సార్లు మాట్లాడారు. లంజీల లంబడీలను కూడా అడిగారు మమ్మల్ని. కానీ ఇది నీకు న్యాయమా? నీ యొక్క పాలనలో ఇట్ట చేస్తుండమని మరి నువ్వు చూడటం లేదా? నువ్వు టీవీలలో చూడటం లేదా? నీకెక్కడ మాట్లాడటం వినిపించడం లేదా? వీళ్ళు చేసే అన్యాయాలు నీకు కనిపించడం లేదా? నా అక్క చెల్లెళ్ళు అనవే. మరి ఈ రోజు మమ్మల్ని ఎందుకు ఈ రకంగా చేయిస్తుండవు? పోటీ కార్మికులను తీసుకొచ్చి ఒక్కొక్కరికి 1500 జీతం వాళ్ళకు కూలి. అదే 1500 ఒక 100 మందిని పెట్టుకొని 200 మందిగా రాసుకొని ఈ ముగ్గురు తింటూ ఉండరు. కానీ అదే 1500 మాకు ఇవ్వకూడదని మేము అడుగుతా ఉన్నాము. ఒక్కరోజు వేతనం మాకెంత? చెప్పండి సార్, ఈ రోజు ఏమన్నా చర్చలు ఫలించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు దాదాపు 2 సార్లు చర్చలు విఫలమైనట్టున్నాయి. సీఎం బయటికి రాకపోవడం మీద కూడా విమర్శలు వస్తాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి అప్పుడప్పుడు ఈ మధ్య ఒక సినిమాలో చూసామండి, పెళ్లి కొడుకు వచ్చాడు, పెళ్లి కూతురు వచ్చాడు, రామ్మ మెరుపుతీగ అంటే ఆ మెరుపుతీగలాగా బయటకు వచ్చి బటన్ నొక్కి మరలా కనపడకుండా లోపలికి వెళ్ళిపోయేటటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో అంగన్వాడీలు, మున్సిపల్ ఉద్యోగులు, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, నిన్ననే ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా నిన్న వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల కోసం మా ఉన్నటువంటి న్యాయమైనటువంటి కోరికలు జగన్మోహన్ రెడ్డి ఏమైతే చెప్పాడో
ఆ డిమాండ్లు పరిష్కరించమనే గొంతెమ్మ కోరికలు అడగడం లేదు, కొత్త డిమాండ్లు పెట్టడం లేదు. ఆయన చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో ఈరోజు మంత్రులు పిలిచినటువంటి చర్చల్లో కూడా మా రాష్ట్ర నాయకత్వం చాలా స్పష్టంగా మేము ప్రత్యేక డిమాండ్లు అడగడం లేదు, కొత్త డిమాండ్లు అడగడం లేదు. ఎన్నికల మేనిఫెస్టో మా యొక్క డిమాండ్లు ఏమి లేదండి, మాకు స్పెషల్ అర్జీలు కూడా లేవు. జగన్ ఎన్నికల మేనిఫెస్టోనే మా నాయకులు మంత్రుల బృందం దగ్గరికి ఎత్తుకోబోయి మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి పెట్టారో, ప్రతిపక్ష నాయకుడు హోదాలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడాడో ఆ వీడియోలు చూపిస్తూ, ఆ ఎన్నికల మేనిఫెస్టో చూపిస్తూ దీనినే అమలు చేయమని కోరారు మా వాళ్ళు. కొత్తగా ప్రత్యేకంగా అయా జీతాలు పెంచు లేకపోతే అంత చేయి ఇంత చేయి అనేటటువంటి మాట అడగలేదు. ఇవి అడిగినందుకు ఈరోజు కరోనా వారియర్స్ అన్నాడు, మలమూత్రాలు ఈ వైరస్లు బ్యాక్టీరియాలతో యుద్ధం చేసేవాళ్ళు. నెల్లూరు జిల్లాలో మొత్తం ఉన్నటువంటి కార్మికుల్లో 99% మంది ఈరోజు బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులుగా ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క చెత్త చెదారం మలమూత్రాలు ఈ పనుల్లో చేసేటటువంటి కార్మికులు ఉన్నారు. అటువంటి కార్మికుల మీద ఈరోజు దుర్మార్గంగా పోలీసులను ప్రయోగించి నెల్లూరులో పెద్ద ఎత్తున ఆ దాడి చేసి ఆ పోలీసుల చేత లాగిచ్చి ఒక సెక్రటరీ అయితే అరగంట సేపు ఏడ్చింది ఆ పోలీస్ స్టేషన్లో. అక్రమ కేసులు పెట్టించడానికి, తప్పుడు కేసులు సార్ ఇది ఇక్కడ కార్మికులందరూ కూడా ఎవరిని కదిలించినా కూడా కంటతడి పెడుతున్నారు. నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితిని కూడా కావచ్చు, అక్కడ కార్మికులు ఏ రకమైనటువంటి ఆవేదన చెందుతున్నారో కూడా మనం చూసాం. ఇక అనంతపురం, రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ సమస్య తీవ్రంగా